ఇక కృష్ణా నది జలాల పంపిణీకి సంబంధించి ఆ ప్రాజెక్టుకి సంబంధించి సుప్రీంకోర్టు అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 20లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే శ్రీశైలం నాగార్జున సాగర్ జలాల వాడకంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలని ఏపీ సర్కార్ అయితే విన్నవిస్తోంది. ఏపీ వాదననైతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అసలు అలా జరగాల్సినటువంటి అవసరము లేదా పరిస్థితి కూడా రానివద్దని మొత్తంగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు అయితే విచారించింది. తదుపరి విచారణకు సంబంధించి ఆగస్టు 20కి అయితే వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ అంశం అయితే రెండు రాష్ట్రాల మధ్య కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఎస్ అరవింద్ గారు ఎలా చూడాలండి? ఒకటి ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలేమో, మిగులు జలాలనే వాడుకున్నటువంటి రెండు రాష్ట్రాలు, కేటాయించిన జలాలను వాడుకున్నటువంటి రెండు రాష్ట్రాలు మిగులు జలాలు వదర జలాల గురించి పోటీ పడుతున్నాయి. అంటే ఇక్కడ నికర జలాలకి సంబంధించినటువంటి కేటాయింపులు ఎప్పుడో బచావత్ కమిషన్ కానీ తర్వాత వచ్చినటువంటి కమిషన్లు కానీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇచ్చినటువంటి అవార్డు ఆధారంగా పంపకాలు జరిగినాయి. అదే సందర్భంలో రాష్ట్ర విభజన చట్టంలో కూడా చాలా క్లియర్గా అంటే నికర జలాలకి సంబంధించిన వాటాల మీద ఉంది. కానీ ఈ సమస్య ఎక్కడొస్తుంది? డెడ్ స్టోరేజీలకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా నీటిని డ్రా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ అభ్యంతరం. అదే సందర్భంలో విద్యుత్ అవసరాల కోసం తెలంగాణ నీటిని వాడేస్తోంది అనేది ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం. ఈ రెండు అభ్యంతరాలని కలిపి ఆలోచిస్తే మనం ఇందాక ఉక్రెయిన్ రష్యాకి సంబంధించినటువంటి వివాదంలో అంత పెద్ద వివాదంలోనే యుద్ధం సరిది కాదు, ఇద్దరు కూర్చొని పరిష్కారం చేసుకోవాలి అనే భారత విధానం ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ ఇంప్లిమెంట్ చేయడానికి రాజకీయ కారణాలు మొదట అడ్డమైనాయి. గత ప్రభుత్వంలో అంటే కరెక్ట్గా ఎన్నికలకి ఒకరోజు ముందు, నవంబర్ 30న ఎన్నికలైతే ఒకరోజు ముందు అక్కడ జరిగినటువంటి పోలీసుల దాడి ఇవన్నీ చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా దాని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనేది అందరూ విశ్లేషకులు కానీ పరిశీలకులు కానీ భావిస్తున్నారు. ఈ మొత్తంలో ఒకటి అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్కి ఉపయోగపడేలాగా ఒక ఎమోషన్ ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు. అసలు ఆ రోజు పోలీసులు మోహరించిందని చూస్తే 2015లో జరిగినటువంటి ఇటువంటి సిమిలర్ ఘటననే ఖచ్చితంగా దానికి సాక్ష్యం. ఇది మొత్తం వ్యవహారాన్ని చూస్తే దీని వెనక రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి నష్టం చేయటం లేదా లాభం చేయటం అనేటటువంటి ఉద్దేశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఇది 2014లో ఏర్పాటైనటువంటి రెండు రాష్ట్రాలు సంబంధించినటువంటి రెండు ప్రభుత్వాలు కూడా గత 10 సంవత్సరాలుగా ఇదే చేసినాయి. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే నీటి విడుదల కనీసం తాగునీటికి కాదు కదా, తాగునీటికి ఉన్నటువంటి ప్రాథమిక అవసరాలకు కూడా నిధులకు తాగునీరు కూడా లేనటువంటి పరిస్థితిలో వస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ. వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే కేఆర్ఎంబీ అధీనంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్వహణ ఎవరికి ఇవ్వాలి అనేటువంటి చర్చ ఉంది. ఎవరికి అది ఇవ్వాలి అనేటువంటి చర్చ నేపథ్యంలో, ఈ వివాదాల నేపథ్యంలో, గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి వివాదాల నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీ తన చేతిలో పెట్టుకుంది. కేఆర్ఎంబీ తన చేతిలో పెట్టుకుంటే కేఆర్ఎంబీ అంటే జాతీయ ప్రాజెక్టులుగా ఉన్నటువంటి శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ, అదే సందర్భంలో చిన్న చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కొన్ని ఉన్నాయి దీని మీద. అదే సందర్భంలో పులిచింతల్లో ఉన్నటువంటి నీటి నిల్వలు, కింద వెళ్తే ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి నీటి నిల్వలు, వీటన్నింటికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి. ఒక పర్టికులర్ దక్షిణ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు భారీగా వస్తే వెళ్ళి ప్రకాశం బ్యారేజీలోనే పడతాయి. ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఎటు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఈ మొత్తంలో అంటే ఇక్కడ ప్రకాశం బ్యారేజీని బ్యాలెన్స్ చేయడం కోసం మళ్ళీ పట్టిసీమ అని ఒకటి ముందుకు తీసుకొచ్చింది. గోదావరి నదిని తీసుకొచ్చి ఇక్కడ పట్టిసీమలో ద్వారా తీసుకొచ్చి ఫెర్రీ దగ్గర కలుపుతున్నారు. ఈ మొత్తంలో వ్యవహారంలో ఉన్నటువంటి అంశం ఏంటి? రెండు ప్రధాన ప్రాజెక్టులు, రెండు భారీ రిజర్వాయర్లు అయినటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలంకి సంబంధించి వీటి నిర్వహణ ఎవరి చేతిలో ఉండాలి? అదే సందర్భంలో నీటిని నిల్వలను ఎవరు మానిటర్ చేయాలి, ఎవరు రిలీజ్కి ఆర్డర్ ఇవ్వాలి అనేటటువంటి అంశం వచ్చింది. రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఈ వివాదం ఉంది. ఎందుకంటే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ విషయంలో అంటే మహబూబ్ నగర్ రైతులకి, కర్నూలు రైతులకి జరిగినటువంటి ఘర్షణను కూడా మనం ప్రత్యక్షంగా చూసాం.
అంటే ఈ వివాదం రాష్ట్రాలుగా విడిపోయినందుకు కాదు, ప్రాంతాలుగా విడిపోయినందుకు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన వివాదం ఏంటంటే అంటే నీటికి సంబంధించినటువంటి అందుబాటు అనేది ప్రధానమైన సమస్య. ఆర్డీఎస్ దగ్గర గొడవ అవుతుంది, కిందకు వస్తే జూరాల దగ్గర మరొక వివాదం ఉంది, జూరాలకు సంబంధించి కూడా వివాదం ఉంది. జూరాల నుంచి వెళ్తున్న క్రమంలో శ్రీశైలం విషయంలో పోతిరెడ్డిపాడు వివాదం ఉంది. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే విజయ్, నీటి అందుబాటు కృష్ణానదిలో బ్యాలెన్స్గా లేకపోవటం. ఇది ఒక ప్రధానమైన అంశం. ఈ బ్యాలెన్స్గా అందుబాటులో ఒక సందర్భంలో సముద్రంలో కలుస్తుంది, ఒక సందర్భంలో ఉండట్లేదు, ఎండిపోతున్నాయి. ఈ సంవత్సరం డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయిందంటే ఈ మధ్యకాలంలో శ్రీశైలం వెళ్ళినప్పుడు చూస్తే అసలు శ్రీశైలం ప్రాజెక్ట్ని నేను ఎప్పుడు ఆ పరిస్థితిలో చూడలా, అంత డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. రెండోది ఈ ఆయకట్టులో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం వివాదం ఉంది.